అయితే మేడం కొంతమంది పీరియడ్స్ టైంలో చికెన్ అంటే నాన్ వెజ్ తినొద్దు అంటారు. మీరేమంటారు? నథింగ్ అండి. తినొచ్చు. అట్లా ఆ! ఏం అట్లా ఎగ్ అవసరం ఉండదు. కానీ. ఎగ్స్ గానీ ఇన్‌ఫాక్ట్ ఎగ్స్ ఆర్ ఆల్సో గుడ్. ఎగ్స్ కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడే. సో, ఎగ్స్ కానీ, నాన్ వెజ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా నాట్ అన్ ఇష్యూ. తీసుకోవచ్చు. కొంతమందికి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. ఇది దేనికి కాజ్ అవుతుంది? సో, పీరియడ్ బ్లడ్‌లో ఎప్పుడూ బ్యాడ్ స్మెల్ ఉండదు. వెజైనాలో ఇన్ఫెక్షన్ ఉంటే, ఆ పీరియడ్ బ్లడ్ లోపల నుంచి వచ్చేటప్పుడు ఆ వెజైనల్ ఇన్ఫెక్షన్ డిశ్చార్జ్ కూడా వస్తే దాంతో పాటు అప్పుడు స్మెల్ వస్తుంది. ఓకే. సో అది సో, బ్లడ్ ఎప్పుడు స్మెల్ ఉండదనమాట. సో, అప్పుడు ఇంకా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు దాన్నే ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే. అయితే మేడం ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయితే ఏదైనా అమ్మాయికి వాళ్ళు రకరకాల వాళ్ళ ఆచార వ్యవహారాలు అన్నీ రకరకాలు ఉంటాయి కదా, వాళ్ళలో చాలామంది సపరేట్గా వాళ్ళకి ఫుడ్ అంటే నువ్వుల లడ్డు ఇస్తారు, నెయ్యి ఫుల్ ఇస్తారు అండ్ స్వీట్స్ ఇస్తారు. మీరేమంటారు దీన్ని? నథింగ్ టు బీ డన్ ఎక్స్ట్రా అండి. మన న్యాచురల్ డయట్‌లోనే చాలా వరకు, ట్రెడిషనల్ డయట్‌లోనే చాలా వరకు కవర్ అవుతాయి. బట్ పీరియడ్స్ అప్పుడు ఐరన్ రిచ్ డయట్. నువ్వుల్లో ఐరన్ ఉంటది కాబట్టి అదొకటి సజెస్ట్ చేస్తారు. నువ్వులంటే సెసమీ సీడ్స్. సో, ఐరన్ ఉంటుంది బాగా. అందుకని అంటే బ్లడ్ పోయినా కూడా మళ్ళీ హిమోగ్లోబిన్ డౌన్ అవ్వకుండా మెయింటైన్ చేయడానికి. అట్లని ఉట్టి నువ్వుల లడ్లే తినకూడదు. అన్నిటితో పాటు ఇదొక అడిషనల్ సప్లిమెంట్ అనమాట. అట్లా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, పసుపు ఉన్నవి, అల్లం ఉన్నవి ఎక్కువ ఇస్తారు. ఫిష్, ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో, పీరియడ్ పెయిన్ తగ్గచ్చు అని. సో, కొన్ని ఫుడ్స్కి కొంత లాజిక్ ఉంది కానీ ప్రతిదీ కాదు. అంటే చాలా హౌస్ హోల్డ్స్లో డిఫరెంట్ ఉన్నాయి ఏవేవో. అన్నిటికీ సైంటిఫిక్ రీజనింగ్ లేదు. సో, ఓవరాల్ జనరల్ హెల్దీ ఫుడ్ తింటే చాలు. నథింగ్ టు బీ డన్ అవుట్ ఆఫ్ ద వే.